ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రతి వ్యక్తికి త్రికరణ శుద్ధి అవసరం. అంటే మనసులో అనుకున్నది పైకి చెప్పగలగడం, చెప్పింది ఆచరించి చూపగలగడం. ప్రస్తుత సమాజంలో ఈ త్రికరణ శుద్ధి అసలు కనిపించలేదు. అందుకే సమాజం అస్తవ్యస్తంగా ఉంది. భార్యను భర్త, భర్తను భార్య అనుమానిస్తూ జీవితం గడుపుతుంటారు. కుటుంబ సభ్యులలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది. సుఖంగా జీవించడానికి ఏర్పాటు చేసిన సంసార జీవితాన్ని మనకు మనమే గందరగోళంగా తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా బాబావారు బోధించిన వాటిలో లోపలి అంతర్గత విషయాలే. త్రికరణ శుద్ధి అనేది సంసారం వరకైనా ఖచ్చితంగా పాటిస్తేనే ఆ సంసారం సుఖశాంతులతో ఉంటుంది. చాలామంది స్త్రీలు ఇంటి విషయాలు ఇంట్లో చెప్పుకోలేక ఇతరులకు సలహాలు అడుగుతుంటారు. ఆ విషయాలు ఇంట్లో చెప్పుకుంటే ఆ సంసారం చాలా బాగుంటుంది. త్రికరణ శుద్ధి అనేది సంసారం వరకైనా ఖచ్చితంగా పాటిస్తేనే ఆ సంసారం సుఖశాంతులతో ఉంటుంది. చాలామంది స్త్రీలు ఇంటి విషయాలు ఇంట్లో చెప్పుకోలేక ఇతరులకు సలహాలు అడుగుతుంటారు. ఆ విషయాలు ఇంట్లో చెప్పుకుంటే ఆ సంసారం చాలా బాగుంటుంది. వారేదో ఉద్ధరిస్తారనుకుని చెబుతుంటారు. వారికి చెప్పే విషయాలు భర్తకు చెబితే సంసారం చక్కగా సాగుతుంది. అలాగే భర్తలు కూడాను. ఇదంతా ఎందుకు వస్తుందంటే మనస్సు విప్పి మాట్లాడుకోకపోవడం వలన. అంతా కూడా ఎందుకు వస్తుందంటే మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వలన, అంటే త్రికరణ శుద్ధి లేకపోవడం వలన. వీటికి తోడు ప్రతి వ్యక్తి నా బాధ్యత ఏమిటి అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరూ సంసారంలో వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ఆ సంసారం స్వర్గతుల్యంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఈ బాధ్యతలు గుర్తెరిగేలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ పూజలు చేయిస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, పూజలు చేస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, మంత్రాలు శ్లోకాలు ఉపదేశిస్తారు. ఒకవేళ ఎవరైనా చెబితే వినేవాళ్ళు లేరు. అందువలన గురు సాంప్రదాయం వచ్చింది. ఒక గురువుని ఎన్నుకొని నమ్మి ఆయన చెప్పిన విషయాలు కుటుంబంలో అందరూ ఆచరిస్తే అందరికీ సుఖం లభిస్తుంది. అటువంటి సద్గురు సాయిబాబా. ఎందుకంటే ఆయన నిస్వార్థపరుడు. 1915వ సంవత్సరంలో ₹1 బస్తా బియ్యం లభించే రోజుల్లో రోజుకు ₹500 దక్షిణ వస్తే అది పంచి తాను భిక్షాటన చేసుకొని కడుపు నింపుకునేవారు బాబా. ఇది గురువు యొక్క లక్షణం. మీ నుండి నాకేం అక్కర్లేదు, మీకు కావలసింది నేను ఇస్తాను, తీసుకోండి అని చెప్పగలగడమే గురుతత్వం. బాబావారు అన్నీ ఆచరించి చూపించారు. పూర్వం ఇంటి యజమాని మాట అందరూ వినేవారు. ప్రస్తుత కాలంలో కుటుంబంలో ఉన్న సభ్యులు ఒకరి మాట అంటే మరొకరు గిట్టని పరిస్థితిలో కేవలం కలిసి భోజనం చేయడం వరకు, ఒక ఇంట్లో నివసించే వరకే జీవితం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురుతత్వం ఒకటే దారి అని గురు సాంప్రదాయాలు లాంటివి ప్రారంభించడం జరిగింది. ఇది అవసరమని గ్రహించారు. రామాయణ మహాభారతాలు గొప్ప గ్రంథాలే. వాటిని జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో చెప్పే గురువు కావాలని గ్రహింపుకు వచ్చింది. ఆ గురు సాంప్రదాయాల్లో గురువుగా శ్రీ షిరిడి సాయిబాబా వారు అవతరించారు. వారు తమ జీవితాన్ని గురు సాంప్రదాయంలో గడిపారు. తాను చెప్పింది చేసి చూపేవాడే గురువు. తాను చేసే ఉపకారం రెండో కంటికి తెలియకుండా చేసేవాడే గురువు. ఇవన్నీ వారు శరీరంలో ఉన్నప్పటికీ నుండి ఇప్పటి వరకు చేసి చూపిస్తూనే ఉన్నారు. అందుకే షిరిడి బాబా వారు
ఇంత ప్రచారంలోకి వచ్చారు. తాను చెప్పింది చేసి చూపేవాడే గురువు. తాను చేసే ఉపకారం రెండో కంటికి తెలియకుండా చేసేవాడు గురువు. ఇవన్నీ వారు శరీరంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు చేసి చూపిస్తూనే ఉన్నారు. అందుకే షిరిడీ బాబా తత్వం ఇంత ప్రచారంలోకి వచ్చింది. ఉన్నంత వరకు సుఖంగా బ్రతకడం భౌతికం. ఈ శరీరం నుండి ప్రాణం బయటకు పోయినప్పుడు ఎక్కడికి పోతుంది, తరువాత ఏం జరుగుతోంది, ఇది తెలుసుకుంటే ఆధ్యాత్మికం. సావు ప్రతి వ్యక్తికి తప్పదు. సావంటే ఏమిటో తెలుసుకొని చనిపోతే సంతోషంగా చనిపోవచ్చు. ఈ ఆధ్యాత్మిక విషయాలు ధనార్జనలో సతమతమయ్యే సంసారులు అందరికీ అర్థమయ్యేలా చెప్పలేరు. కాబట్టి సన్యాసం స్వీకరించి సంసార జీవితానికి దూరంగా ఉండే సన్యాసులను ఈ ఆధ్యాత్మిక ప్రబోధం కొరకు తయారు చేశారు. వారు ఐహిక విషయాల్లో చిక్కుకోకుండా కేవలం కడుపు తిండికి మాత్రం సంసారాలపై ఆధారపడి ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తారు. అదేవిధంగా షిరిడీ సాయిబాబా వారు తన కడుపు తిండికి తప్ప ఎక్కడ దేనికి వశం కాలేదు, అంటుకోలేదు. స్త్రీతో సంబంధం పెట్టుకోలేదు, డబ్బుతో సంబంధం లేదు, కులగోత్రాలతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఆ విధంగా వారు సన్యాసి ధర్మాన్ని పాటించారు. కానీ ఆయన తన గురువునని కానీ సన్యాసినని కానీ తన నోటితో ఎక్కడా చెప్పలేదు, చేసి చూపించారు. ఇదే సాయితత్వం. ఉన్నంతవరకు సుఖంగా బ్రతకడం భౌతికం. ఈ శరీరం నుండి ప్రాణం బయటకు పోయేటప్పుడు ఎక్కడికి పోతుంది, తరువాత ఏమవుతుందో ఇది తెలుసుకుంటే ఆధ్యాత్మికం. చావు ప్రతి వ్యక్తికి తప్పదు. చావంటే ఏమిటో తెలుసుకుని చనిపోతే సంతోషంగా చనిపోవచ్చు. ఈ ఆధ్యాత్మిక విషయాలు ధనార్జనలో సతమతమయ్యే సంసారులు అందరికీ అర్థమయ్యేలా చెప్పలేరు. జీవితాన్ని ఎలా ఉంటే అలా సంతృప్తిగా గడుపుకోవడం నేర్చుకోవాలి. అలా గడుపుకుంటూ జీవించే వారికి నిజంగా కష్టనష్టాలు వస్తే తినడానికి తిండి నీడ లాంటివి లేకపోతే బాబా వారి అభయం ఉంది. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు లోటుండదని అభయం ఇచ్చారు. దీనికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మనం చేసుకున్న దాని ఫలితంగా అనుభవించేటప్పుడు బాబా ఎందుకు, ఈ దేవుళ్ళు ఎందుకు అని మనం అనుకోవచ్చు. ఏ దోషం వలన కష్ట నష్టాలు మనకు కలుగుతున్నాయో దాని మూల కారణం తెలుసుకుని దానిని కొంచెం తగ్గిస్తుంటారు గురువులు. అయితే ఇది యోగం ధ్యానం ద్వారా కూడా తుడిచివేయవచ్చు. ఎలాగంటే టేపు మీద ఏ విధంగా మాటలు రికార్డు చేయబడి ఉంటాయో అలాగే నాడీ కేంద్రం మీద ఈ దోషాలన్నీ రికార్డు చేయబడి ఉంటాయి. ధ్యానంలో యోగంలో ఆత్మశక్తి నాడీ కేంద్రానికి చేరుకుంటుంది. ఈ ఆత్మశక్తి ఆ చెడు కర్మలను తుడిచివేస్తుంది. మూలం చెరిగిపోతే కర్మదోషాలన్నీ అనుభవించిన పని లేదు. అందువలనే తపస్సులు చేసుకుంటే ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. తపస్సులు చేసుకుంటే కష్ట నష్టాలు పోయి ముక్తి వస్తుందని అర్థమవుతుంది. తపస్సులో ఈ ఆత్మశక్తి ప్రేరేపించబడుతుంది. అదే దైవశక్తి అని కనుగొన్నారు. ఆత్మజ్ఞానమే దైవజ్ఞానం. ఆత్మ దైవం. చదువుకోవాలంటే ఓం నమః ఆ రెండు కూడా దిద్దాలి. అలాగే ఆత్మజ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవాలంటే ఓం నమః దిద్దటమే పూజ. కర్మదోషాలు పోవడమే పూజాఫలం. ధ్యానంలో లాగా పూజ చేసేటప్పుడు ఏకాగ్రతతో
మనస్సు బాబాపై కేంద్రీకృతం చేస్తే మనకు తెలియకుండానే ఆత్మశక్తి ప్రేరేపింపబడి ధ్యానంలోలాగా కర్మదోషాలని కొంచెం కొంచెం తుడిచివేస్తుంటుంది. ఏకాగ్రత లేకపోతే మాత్రం ఇది జరగదు. పూజా విధానం అంటే కళ్ళు మూసి చేస్తే తపస్సు, కళ్ళు తెరిచి చేస్తే పూజా విధానం. ఈ పూజ ఇంటిలో 5 నిమిషాలు ఏకాగ్రతతో అన్నీ మరిచి ప్రశాంతమైన మనస్సుతో చేసినా ఈ పూజాఫలం లోపల నుండి పుట్టుకొస్తుంది. శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఇవన్నీ మనం గ్రహించుకోలేము. అయినా చెప్పిన విషయాన్ని చక్కగా గ్రహించి అనుసరిస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు. తిండికి గతిలేనివాడు పొట్టకూటికి బిచ్చమెత్తుకొని బ్రతికేవాడు ఈ విషయాలు ఆలోచించలేడు. ఎందుకంటే బిచ్చగాడి జీవితం అంతా పొట్టకూటికి పడే పాటులతోనే సరిపోతుంది. ధనికులు వారు ఆర్జించిన ధనాన్ని కాపాడుకోవడంలోనూ ఇంకా 10 రెట్లు పెంచుకోవడంలోనూ సతమతమవుతూ ఉంటారు. ధనికులు వారు ఆర్జించిన ధనాన్ని కాపాడుకోవడంలోనూ ఇంకా 10 రెట్లు పెంచుకోవడంలోనూ సతమతమవుతూ ఉంటారు. వారికి ఈ విషయాల గురించి ఆలోచించే సమయం లేదు. అన్న వస్త్రాలకు లోటు లేకపోయినా ఇంకా ఏదో సాధించాలని మనం బాధపడుతున్నాం. జీవితావసరాలు అన్న వస్త్రాలు మాత్రమే. మిగిలినవన్నీ కోరికలు. దేనికి లొంగకుండా, దేనికి బాధపడకుండా మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి. కష్టాలు వచ్చినప్పుడు వాటిలో నుండి బయటపడే మార్గం అన్వేషించి అనుసరించాలి, కానీ కృంగిపోకూడదు. మన బాధల నుండి మనమే బయటకు రావాలి. ఎవ్వరూ బయటకు తీసుకురారు. దేవుడు కానీ గురువు కానీ ఒక దారి చూపిస్తారు. మనమున్న కష్టం నుండి మనమే బయటకు రావాలి. స్థిరంగా నిలబడి కృంగిపోకుండా బయటకు రావాలి. అలాంటి స్థితిలో కృంగిపోయి భయపడిపోతుంటే పరిస్థితి విషమించి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సుఖంగా ఉండి అందరినీ సుఖపెట్టండి అనేదే బాబా గారు చెప్పిన దివ్య మంత్రం. అంతకంటే మంత్రాలు వేరే ఏమీ లేవు. బాబా వారిని మంత్రోపదేశం చేయమని ఒక స్త్రీ అడిగితే ఆయన మంత్రోపదేశం చేయలేదు. ఆమె చనిపోతానన్నా ఆయన మంత్రమేది చెప్పలేదు. అయితే మంత్రాలన్నీ వృధాయేనా అని మీరు నన్ను అడగవచ్చు. వృధా ఎంతమాత్రం కాదు. అటు ఇటు పోయే మనస్సును నిలపడానికే మంత్రం చెబుతారు. మంత్రంలో ఏదీ లేదు. ఒక గురువు శిష్యునికి 1,00,00,000 సార్లు మంత్రం జపిస్తే సిద్ధి లభిస్తుందని చెప్తే అందులో 50 లక్షల సార్లు జపించిన మనసు నిలపగలిగితే ఆత్మశక్తికి ప్రేరణ కలిగి దోష నిర్మూలనం జరుగుతుందని గురువు మంత్రోపదేశం చేస్తారు. ఆ ఆత్మశక్తిలో నుంచి ఫలితం పుట్టుకొస్తుంది. ఇవన్నీ తెలుసుకోలేని శిష్యుడికి ఈ మంత్రాన్ని తలుచుకొని ఇంకా జపం చేస్తే శిష్యుడు ఏది కోరుకుంటే అది జరుగుతుందని శిష్యుని స్థితిని బట్టి గురువులు చెబుతూ ఉండేవారు. ఇది మంత్రోపదేశంలో ఉన్న ఉద్దేశ్యం. అందువలనే బాబావారు ఈ మంత్రాల్లో ఏదీ లేదు, నువ్వు సుఖంగా ఉండి అందరినీ సుఖపెట్టడమే దివ్య మంత్రం అని చెప్పారు. అది తెలుసుకొని జీవించడమే సాయి మార్గంలో నడవడం. శ్రద్ధగా భక్తితో సాయిని కొలవండి. సాయిరాం 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 సాయిరాం.